10th క్లాస్. గతం తిరిగి రాదు అంటారు కానీ 10th క్లాస్ ఫ్రెండ్స్ గుర్తొస్తే మనసు మళ్ళీ ఆ రోజుల్లోకే వెళ్ళిపోతుంది. 10th క్లాస్ తర్వాత ఎంతమంది ఫ్రెండ్స్ వచ్చినా ఆ బాండింగ్ మాత్రం అలాగే ఉంటుంది. ఆ రోజులు ఎంత బాగుండేవో కదా. ఒరిజినల్ నేమ్ కన్నా ఎక్కువగా నిక్ నేమ్స్ తో పిలుచుకోవడం, సర్తో తిట్లు తినడం, వర్షం పడిన రోజు చీకటిగా ఉన్న క్లాస్ రూమ్ లో లాస్ట్ బెంచ్ అరుపులు, టీచర్ క్లాస్ చెప్పేటప్పుడు బుక్ లో చూసి చెప్పుకున్న మాటలు, అబ్బో ఇంకా చాలా ఉన్నాయి. 10th క్లాస్ ఫ్రెండ్స్ ఎప్పుడు పాస్ట్ లో కాదు, మన హార్ట్ లో పర్మనెంట్ ప్లేస్. ఎప్పుడెప్పుడు పెద్దవాళ్ళం అవుతామా అని అనుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు చిన్నగా అయి ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. 10th క్లాస్ పాస్ అవటానికి ఎన్ని చాప్టర్స్ చదివామో గుర్తులేదు కానీ మన అందరి జీవితంలో 10th క్లాస్ ఒక గోల్డెన్ చాప్టర్. ఆ గోల్డెన్ చాప్టర్ అయిన మీ 10th క్లాస్ బ్యాచ్ కామెంట్ చేసి మీ 10th క్లాస్ ఫ్రెండ్స్ మీ గెట్ టుగెదర్ ఎప్పుడో అడగండి. 10th క్లాస్. గతం తిరిగి రాదు అంటారు కానీ 10th క్లాస్ ఫ్రెండ్స్ గుర్తొస్తే మనసు మళ్ళీ ఆ రోజుల్లోకే వెళ్ళిపోతుంది. 10th క్లాస్ తర్వాత ఎంతమంది ఫ్రెండ్స్ వచ్చినా ఆ బాండింగ్ మాత్రం అలాగే ఉంటుంది. ఆ రోజులు ఎంత బాగుండేవో కదా. ఒరిజినల్ నేమ్ కన్నా ఎక్కువగా నిక్ నేమ్స్ తో పిలుచుకోవడం, సర్తో తిట్లు తినడం, వర్షం పడిన రోజు చీకటిగా ఉన్న క్లాస్ రూమ్ లో లాస్ట్ బెంచ్ అరుపులు, టీచర్ క్లాస్ చెప్పేటప్పుడు బుక్ లో చూసి చెప్పుకున్న మాటలు, అబ్బో ఇంకా చాలా ఉన్నాయి. 10th క్లాస్ ఫ్రెండ్స్ ఎప్పుడు పాస్ట్ లో కాదు, మన హార్ట్ లో పర్మనెంట్ ప్లేస్. ఎప్పుడెప్పుడు పెద్దవాళ్ళం అవుతామా అని అనుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు చిన్నగా అయి ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. 10th క్లాస్ పాస్ అవటానికి ఎన్ని చాప్టర్స్ చదివామో గుర్తులేదు కానీ మన అందరి జీవితంలో 10th క్లాస్ ఒక గోల్డెన్ చాప్టర్. ఆ గోల్డెన్ చాప్టర్ అయిన మీ 10th క్లాస్ బ్యాచ్ కామెంట్ చేసి మీ 10th క్లాస్ ఫ్రెండ్స్ మీ గెట్ టుగెదర్ ఎప్పుడో అడగండి.